కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా ఇచ్చిన హామీల్లో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం వైజాగ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. 3 రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని, ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. అలాగే 10th క్లాస్ వాల్యుయేషన్లలోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపించిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 500 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ చేయించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో 1650 మంది రీవాల్యుయేషన్ చేయించుకున్నారని, ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఎద్దేవా చేశారు. ఎంతసేపు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఉన్న నాయకుల్ని మరి వాళ్ళని కించపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ 6లో ఎందుకు అమలు జరపలేపారు, ఎందుకు అమలు జరపకపోతే ఆ విషయాన్ని, ఆ సందేశాన్ని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? పెన్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో ఒక సంవత్సరం, మరో సంవత్సరం గాలికి ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం ఇప్పుడు లేదు. అంటే అది 20,000, ఇది 20,000, 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అయిపోయే సంవత్సర కాలం. ఈ 10, ఆ 20, ఈ 20 ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడికి ఇస్తా అన్నారు, ఓకే. గత సంవత్సరం ఇవ్వాల్సిన 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తారు ఆ పాపకి?